మదనపల్లి వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఈ ఆర్డీఓ ఆఫీస్ సంబంధించి జరిగిన అగ్ని ప్రమాదంపై ఈ యొక్క నేరం ఇక్కడ నమోదు చేయడం జరిగింది. ఇందులో ఒక క్రమ పద్ధతి ప్రకారం డాగ్ స్క్వాడ్, క్రూస్ టీము, ఆర్ఎఫ్ఎస్ఎల్, సిఐడి వారి సహకారం, తర్వాత వీళ్ళ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారి సహకారం, ఫైర్ డిపార్ట్మెంట్ సహకారం, తర్వాత నాగ్పూర్ సంబంధించిన ఫైర్ రెస్క్యూ మేనేజ్మెంట్ సంబంధించి అన్ని టెక్నికల్గా అత్యంత సాంకేతికపరమైన పరిజ్ఞానం గల వారి యొక్క అందరి సహకారము దీనిలో తీసుకోవడం జరిగింది. దీనిలో ఇప్పటికి వచ్చి 52 మందిని విచారించాం. దీనికి సంబంధించి అనుమానితులుగా కొంతమందిని గుర్తించడం జరిగింది. ఇంకా పూర్తిగా ఏంటనేది ఇంకా మనం నిర్ధారణకు రావాల్సింది కాబట్టి వారి యొక్క పేర్లు మేము చెప్పలేము. అలాగే మొత్తం సీసీటీవీ ఫుటేజ్ అంతా ఎగ్జామిన్ చేసిన తర్వాత అక్కడ ఆర్డీఓ ఆఫీస్ పరిసరాల్లో పెట్టిన కార్ డాష్ క్యామ్ యొక్క ఫుటేజ్ కూడా వెరిఫై చేయడం జరిగింది. అలాగే సెల్ టవర్ డంప్స్ తీసుకున్నాం. 2000 పైగా సిడిఆర్ తెప్పించి వాటిని మనం శోధించడం జరిగింది. అలాగే వాట్సాప్ సంబంధించి ఐపీడిఆర్ అనాలిసిస్ కూడా చేయడం జరిగింది. ఇవన్నీ చేసిన తర్వాత మొత్తం మనకి అక్కడ ఆఫీస్ పరిసరాల్లో 750 పైగా కాలిపోయిన యొక్క సగం ఖాళీ ఉన్న యొక్క దస్త్రాలు కూడా మేము సేకరించడం జరిగింది. ఈ మొత్తం అక్కడ ఈ వైరస్ కానీ, ఈ బూడిద కానీ, అక్కడ నూనె కానీ అన్ని శాంపిల్స్ తీసుకుని ఈ ఎఫ్ఎస్ఎల్కి టెస్ట్ రిజల్ట్స్ కోసం పంపించడం జరిగింది. అనుమానితుల తర్వాత మనకి ఇక్కడ ఉన్న లోకల్స్ ప్రజానికి ఇచ్చిన దాని ప్రకారం, ఇచ్చిన వివరాల ప్రకారం, అలాగే మీడియా సోదరులు కొంతమంది ఇచ్చిన సమాచారం ప్రకారం కొంతమంది అనుమానితుల యొక్క ఇళ్లలో సోదాలు కూడా చేసి కొన్ని విలువైన దానికి సంబంధించి కొన్ని డాక్యుమెంట్స్ ఏదైతే ఈ యొక్క పరిశోధనకు ఉపయోగపడే డాక్యుమెంట్స్ కూడా మేము కొన్ని సేకరించడం జరిగింది. వాటన్నిటిని క్రమ పద్ధతిలో క్రోడీకరించి తదుపరి మొత్తం దాని నిమిత్తం కూడా ఒక 8 కేసులు, వేరే కేసులు, కొత్త కేసులు రిజిస్టర్ చేయడమైంది. ఈ యొక్క డాక్యుమెంట్లు వారి అధీనంలో ఉండకూడని ఈ యొక్క దస్త్రాలు కలిగి ఉండటం వల్ల వాళ్ళపై కూడా కేసులు నమోదు చేయడం అయింది. సో ఇదంతా కూడా ఇప్పటి వరకు ఒక క్రమశిక్షణ ప్రకారం పకడ్బందీగా విచారణ అయితే జరిగింది. సో మనకి ఫారెన్సిక్ నుంచి రిజల్ట్స్ ఇంకో వారం 10-15 రోజుల్లో రావచ్చు. వచ్చిన తర్వాత మనకు అనుమానాలు అయితే ఉన్నాయి, కానీ పకడ్బందీగా ఎందువల్ల జరిగింది అనేది ఇంకో వారం 10 రోజుల్లో ఫారెన్సిక్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మనం నిర్ధారణకు రాగలం. ఏంటంటే అది రెవెన్యూ సిబ్బంది చేసుకోవాలి కదా, మేము కాదు కదా. దీన్ని ఓకే, కొంచెం తొందరగా స్పందించి ఆయన పరారులో ఉన్నారు, కానీ ఆయన ఇంట్లో దగ్గర 500 వరకు దస్త్రాలు దొరికినాయి. సో అందులో ఈ యొక్క కార్యాలయం నుంచి జరిగిన గోల్మాల్ వ్యవహారం ఏంటనేది ఇప్పుడు మనం పరిశోధనలో నిగ్గు తేల్చాల్సి ఉంది. అదుపులో తీసుకోలేదండి, హౌస్ సర్చ్ కండక్ట్ చేయడం జరిగింది. అక్కడ కూడా కొన్ని దస్త్రాలు తీసుకుని వస్తున్నారు. ఇంకా రావాల్సి అదే మదనపల్లికి సంబంధించిన కొన్ని భూమి తాలూకా దస్త్రాలు కూడా కొన్ని అక్కడ జప్తు చేయడం జరిగింది. అన్ని చూసిన తర్వాత దానిపై కూడా ఈరోజు వాళ్ళు వచ్చిన తర్వాత చర్య చేపట్టి కూడా వాళ్ళని కూడా హౌస్ సెర్చ్ చేశారు. ఆయన లేడు కదా, హౌస్ సెర్చ్ చేయడం జరిగింది. తుకారాం గారితో కూడా ఇంట్లో కూడా చేసి ఆయన వద్ద కూడా కొన్ని దస్త్రాలు స్వాధీనపరుచుకుని అక్కడ కేసు రిజిస్టర్ చేయడం కూడా జరిగింది. ఎమ్మెల్యే దానిలో కూడా చేయడం జరిగింది. పెద్దగా ఏమి రోజులు మదనపల్లి మాజీ ఎమ్మెల్యే ఇంట్లో కొన్ని దస్త్రాలు దొరకడం జరిగింది. రిజిస్టర్ చేయడం అందరినీ కూడా ఈ రెవెన్యూ సిబ్బందిని కూడా మనం ఇంకా అరెస్ట్ చేయడానికి ఇంకా పూర్తి స్థాయిలో మనకి దగ్గర ఇంకా లేదు. అయితే వాళ్ళు కొన్ని వివరాలు తెలిపారు. అవి మనం లీగల్ ఒపీనియన్ తీసుకోవాలి. దానిలో అవి కాగ్నిజబుల్ అవుతాయా లేదా నాన్ కాగ్నిజబుల్ అనేది. అయితే రోజు మనం పిలుస్తున్నాం, మనం పంపిస్తాం, అరెస్ట్ ఇంకా చేయలేదు. అంతేనండి, సోదాల వరకు 3 నిర్ణయాలు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనం ఇంకా సిఐడి వారికి అది ఎస్పీ గారు చెప్పగలరు. పాల్గొనడం జరిగింది. అంటే ఇది ఇప్పుడు జిల్లా ల్యాండ్ ఆర్డర్ వాళ్ళకి ఎట్లా అంటే వాళ్ళైతేనే చేయగలుగుతారు. సార్ ఇప్పుడు బాధితులు